కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం కీలక కసరత్తులు చేస్తోంది. కేర్ టేకర్ సీఎం సిద్ధరామయ్య, కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో ఉన్నారు. హైకమాండ్ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 జన్పథ్లో సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు సిద్ధరామయ్య. ఈ సందర్భంగా సిద్ధుకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు రాహుల్. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ప్రభుత్వంలో తన వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కాలని సిద్ధు కోరుతున్నారు. ఈ మేరకు తన డిమాండ్లను రాహుల్ ముందుంచారు. సిద్ధరామయ్య తన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్రకు వైద్య, విద్య, బీసీ సంక్షేమ శాఖను కోరినట్లుగా సమాచారం. అలాగే సతీష్ జక్రిహోలీకి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టారు. కాగా జక్రిహోలీ పీసీసీ చీఫ్తో పాటు మంత్రి పదవి కూడా కోరుతున్నారు. రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు సిద్ధరామయ్య. అటు కేబినెట్ కూర్పుపై చర్చించేందుకు కాసేపట్లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. డీకే శివకుమార్ కొత్త సర్కార్లో 2 డిప్యూటీ సీఎంలు ఉంటారనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా ఉప ముఖ్యమంత్రులు ఎంపికకు డీకే, కేసీ కసరత్తు చేయనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం రేపు బెంగళూరులో భేటీ కానుంది. డీకే శివకుమార్ను తన నాయకుడిగా ఎన్నుకుంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరనున్నారు డీకే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, భేటీలు రసవత్తరంగా సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. సిద్ధు తన వర్గం వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శాఖలు కోరుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. దీనికి అధిష్టానం ఎలా స్పందించడానికి అవకాశం ఉంది? ఫర్దర్గా ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య ఈరోజు అధిష్టానం పెద్దలందరినీ కూడా వరుసగా కలుస్తున్నారు. సో ప్రధానంగా తన అనుచర వర్గానికి రాబోయేటువంటి ప్రభుత్వ ఏర్పాటులో కీలక మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు తెలిసింది. ఈ మేరకు తన అనుచర వర్గానికి సంబంధించినటువంటి జాబితాను కూడా అందజేశారు. అలాగే రాజ్యసభ, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విషయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా తన రికమెండేషన్, తన సిఫార్సుకు సంబంధించినటువంటి జాబితా కూడా రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు తెలిసింది. వీటితో పాటు తన తనయుడు యతీంద్రకు కూడా క్యాబినెట్లో కీలకమైనటువంటి శాఖ ఇవ్వాలి, వెనుకబడిన తరగతుల శాఖతో పాటు వైద్య విద్య శాఖ కూడా ఇవ్వాలని చెప్పి ఆయన కోరినట్టు తెలిసింది. సో ఈ అన్ని అంశాలన్నీ కూడా అధిష్టానం వద్దకు ఆయన చేరవేశారు. సో అధిష్టానం దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 1 లేదంటే 3వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో డీకే శివకుమార్తో మాట్లాడిన తర్వాత మంత్రివర్గ రూపకల్పన పైన కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే రాహుల్ గాంధీని సిద్ధరామయ్య కలిశారు, ఆ తర్వాత ఖర్గేని కలిశారు. సో వేణుగోపాల్ని కూడా కలిసి ఈ వివరాలను కూడా వారికి అందజేయబోతున్నారు. సో మొత్తానికి అధిష్టానం చెప్పినటువంటి ఆదేశాలను, ఇచ్చిన ఆదేశాలన్నిటిని కూడా తూచా తప్పకుండా సిద్ధరామయ్య పాటించారు. సో ఆ నేపథ్యంలో సిద్ధరామయ్యకు అదే తరహాలో అధిష్టానం సహకరిస్తుందనేటువంటి అంచనాలో ఉన్నారు. సో రెసిప్రోకల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం రాహుల్ గాంధీ ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకొని తన ఇంటికి ఆహ్వానించారు. సో దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. సో అధిష్టానం సిద్ధరామయ్య వైఖరి పైన, సిద్ధరామయ్య సహకరించినటువంటి తీరుపైన పూర్తి సంతృప్తి ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆయన ఇచ్చినటువంటి జాబితాను ఆమోదించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే సిద్ధరామయ్య తాను జాతీయ రాజకీయాల్లోకి రాను అని చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఎందుకంటే ఆయన తనయుడికి క్యాబినెట్లో ప్రముఖమైనటువంటి శాఖ అడిగినటువంటి నేపథ్యంలో సో ఎమ్మెల్యేగానే కొనసాగుతారా, లేదైనా చైర్మన్ లాంటిది ఏదైనా నామినేటెడ్ పోస్ట్ క్రియేట్ చేసి, ఒక కౌన్సిల్ క్రియేట్ చేసి ఒక ప్రభుత్వానికి ఒక గైడ్ లాగా ఉండేటువంటి ఒక మెకానిజం అయినా తయారు చేస్తారన్నది మనం వేచి చూడాల్సింది. సో మొత్తానికైతే కర్ణాటకలో గత 6-7 నెలల నుంచి కొనసాగుతున్నటువంటి కుర్చీ కుమ్ములాటలకు సుఖాంతమైనటువంటి తెరపడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో చాలా ఈజీగా, చాలా సులభంగా పూర్తిగా నాయకత్వ మార్పిడి జరుగుతోంది. క్లియర్గా రేపు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో డీకే శివకుమార్ను
సిఎల్పి లీడర్గా ఎన్నుకుంటారో ఆ తర్వాత డీకే శివకుమార్ గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేటువంటి అవకాశం ఉంది. సో మంచి ముహూర్తం చూసుకొని జూన్ 1 లేదంటే 3వ తేదీన మంచి ముహూర్తం ఉందని ఆయన భావిస్తున్నారు. సో ఏదో ఒక తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయనతో పాటు అహింద వర్గానికి సంబంధించినటువంటి వారికి కూడా డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 5గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో అధిష్టానం వీరందరినీ ఎలా అకామిడేట్ చేస్తుందన్నది మనం వేచి చూడాలి. సో ప్రధానంగా ఓబీసీ వర్గం నుంచి యతీంద్ర ఉన్నారు, అలాగే ఇటు లింగాయత్ వర్గం నుంచి ఎంబీ పాటిల్, దళిత వర్గం నుంచి పరమేశ్వర్, ఇలా చాలామంది సీనియర్స్ ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది. సో అన్ని డిమాండ్స్ అన్ని సిద్ధరామయ్య నుంచి జాబితా తీసుకుంది. కాబట్టి ఫైనల్గా డీకే శివకుమార్తో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ క్యాబినెట్ రూపకల్పనకు సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.